నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వారి నియోజకవర్గానికి చుట్టపు చూపులుగా వచ్చి వెళ్తూ ఉండటంతో పార్టీ కేడర్ డీలా పడిపోయింది. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నియోజకవర్గానికి రావడమే మానేశారట. అడపాదడపా వచ్చినప్పుడు మాత్రం హడావిడి చేసి వెళ్లిపోతున్నారట. ఆయన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయటం లేదని, కేడర్కు ధైర్యం చెప్పే దిక్కు లేకుండా పోయిందని గులాబీ శ్రేణులు జీవన్ రెడ్డిపై భగ్గుమంటున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ని పక్కన పెట్టకపోతే జిల్లాలో పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకులు పలువురు జీవన్ రెడ్డి విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చిన జీవన్ రెడ్డి కొద్ది కాలం సీనియర్ నాయకులను గౌరవించినప్పటికీ తర్వాత వారిని పట్టించుకోకుండా కొద్దిగా దూరం పెడుతూ వచ్చారట. ఇక అప్పటి నుంచి భూ కబ్జాలు, బెదిరింపులకు, అక్రమాలకు పాల్పడడం, ఎదిరిస్తే అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపడం వంటి అరాచకాలు చేశారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి గెలిచిన తర్వాత పార్టీలో ఒక మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ తన నియోజకవర్గంలో మాత్రం క్యాడర్కు తీవ్ర నష్టం చేశారని సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై గులాబీ శ్రేణులే తిరుగుబాటు చేస్తూ ఆయన్ని ఆర్మూర్కు దూరం చేయాలని డిమాండ్ చేస్తుండడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్, ఆర్టీసీ స్థలం లీజుకు సంబంధించి బకాయిలు కోట్ల రూపాయల్లో ఉండడంతో నోటీసులు జారీ అయ్యాయి. జీవన్ మాల్ సీజ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు కొత్తగా సొంత పార్టీ క్యాడర్ జీవన్ రెడ్డి చేసిన అరాచకాలపై ధ్వజమెత్తుతుండడం గులాబీ పార్టీలో కలకలం రేపుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి కల్వకుంట్ల కవిత ఓటమికి, రెండోసారి బాజిరెడ్డి గోవర్ధన్ ఓటమికి ఆర్మూర్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడమే కారణమని, దానికి కారణం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైఖరి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి ఈ 10 ఏళ్లలో చాలా అరాచకాలు చేశారని, బెదిరింపులు, భూ కబ్జాలు, అక్రమ కేసులు పెట్టించి ప్రజలను ఇబ్బంది పెడుతూ సొంత పార్టీ కార్యకర్తలను ముప్పు తిప్పలు పెట్టి జైలు పాలు చేశారని పార్టీ క్యాడర్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ టార్గెట్ చేస్తోంది. తన అరాచకాలను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను సైతం జీవన్ రెడ్డి బెదిరించారట. జీవన్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఒక నియోజకవర్గమే కాదు, జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీవన్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురవుతున్న జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి ఏం న్యాయం చేస్తారని, వెంటనే ఆయన్ని తప్పించాలన్న ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు ఆయనపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తుంటే మిగిలిన నియోజకవర్గాల నేతలు జీవన్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2018లో ముందస్తు ఎన్నికల్లో 28,000 పైచిలకు మెజార్టీతో గెలిచిన జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో దాదాపు 30,000 తేడాతో పరాజయం పాలవడానికి ఆయన అరాచకాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావాలంటే జిల్లాకు పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు కావాలని, లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో పార్టీ పతనమైనట్లు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ అధోగతి పాలవుతుందని క్యాడర్ అధిష్టానానికి సూచిస్తోంది. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్లను కలిసి ఈ విషయం నివేదిస్తామని ఆర్మూర్ సీనియర్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. మరి చూడాలి ఈ పంచాయతీని గులాబీ పార్టీ పెద్దలు ఎలా సెట్ చేస్తారో.